హాయ్ గైస్, మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాహితి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను యూకేలో ఉంటాను అండ్ యూకేలో స్టూడెంట్ రిలేటెడ్ కంటెంట్ క్రియేట్ చేస్తాను. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ మై డే ఇన్ మై లైఫ్ వైల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్. సో ఇప్పుడు టైం అయితే 6:30 అయింది అండ్ మాకు ఇక్కడ స్ప్రింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో అందుకే కొంచెం బ్రైట్గా ఉంది. జనరల్లీ నేను ఆఫీస్ వెళ్ళేటప్పుడు ఇంత బ్రైట్గా ఉండదు. ఈరోజు ఐ జస్ట్ షో యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. జనరలీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రికార్డ్. ఐ యాక్చువల్లీ నీడ్ టు ఆస్క్ ఇఫ్ ఐ కెన్ రికార్డ్ అండ్ లైక్ కనుక్కొని చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు పోస్ట్ దిస్ వీడియో ఆర్ నాట్. సో యా, ఎంత పాసిబుల్ అయితే అంత రికార్డ్ చేసి ఐ వాంట్ టు షేర్ మై డే. మార్నింగ్ వీడియో చేయడం ఏమో కానీ గొంతు అసలు రావట్లేదు. బట్ యా, ఐ విల్ డూ లెస్ టాకింగ్ నౌ. ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో ద రీజన్ ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఇన్ ద బాల్కనీ ఇస్, మాకు జనరలీ మార్నింగ్ బస్ వస్తుంది ఈ కమ్యూనిటీలో డైరెక్ట్ స్టేషన్కి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ బస్. అది నేను ఇలా పైనుంచే చూస్తాను అనమాట. ఐ షో యూ వేర్ ద బస్ స్టాప్ ఇస్. సో బస్ స్టాప్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. దట్ ఈస్ ద బస్ స్టాప్. అక్కడ చిన్న బోర్డు కనిపిస్తుంది చూడు. ఓ సారీ, బ్లర్ అవుట్ అయింది. ది స్మాల్ బోర్డ్ ఇస్ బస్ స్టాప్ అనమాట. సో అక్కడ చిన్న రెడ్ బస్ వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో మనం బస్ కోసం కిందకు వచ్చాము కానీ బస్ రాలేదు. సో ఐ హ్యావ్ టు బుక్ ఏ క్యాబ్ నౌ బికాస్ లేట్ అయిపోతుంది అండ్ ఐ హ్యావ్ టు క్యాచ్ మై ట్రైన్. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్. సో హియర్ ఐ యామ్ క్యాచింగ్ మై ఫస్ట్ ట్రైన్. సో జనరలీ నేను వీక్లీ వన్స్ లండన్ ఆఫీస్కి వెళ్తాను అనమాట. సో దిస్ ఇస్ మై కామన్ కమ్యూట్. సో అదే నా టికెట్. సో నేను హైవేకోమ్లో ఉంటాను. హైవేకోమ్ నుంచి లండన్కి ఒక ట్రైన్ అండ్ ఇప్పుడు లండన్ రీచ్ అయిపోయాను. మార్నింగ్ లండన్ ఇస్ లైక్ సూపర్ బిజీ ఉంటుంది. సో మళ్ళాగా ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారనమాట టైంకి. సో నేను ఇప్పుడు నా ఆఫీస్ ఆక్స్ఫర్డ్ సర్కస్లో. సో డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాను అండ్ దిస్ ఈజ్ ఆఫ్ ద ట్యూబ్ బేస్. మనకి సినిమాలో చూసినంత క్లాసికల్ లండన్ ఉండదు, చాలా పాతగా ఉంటుంది అండ్ అప్పట్లో ఎంత ఎలా కట్టారు అని అనిపిస్తుంది. సో యా, జనరల్ కమ్యూట్ అనమాట. సో దిస్ ఇస్ మై స్ట్రీట్. లైక్ ఇక్కడే నా ఆఫీస్ ఉంటుంది అనమాట అండ్ దిస్ ఇస్ లైక్ ఆక్స్ఫర్డ్ సర్కస్, సెంట్రల్ లండన్ అంటారు. అండ్ ఇక్కడ చాలా చాలా కెఫేస్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో జనరలీ నేను ఆఫీస్ వెళ్ళినప్పుడు ఐ స్టార్ట్ మై డే విత్ ఎ కాఫీ అండ్ క్రసెంట్. సో జనరల్గా ఏదో ఒక కెఫేకి వెళ్ళి హాయిగా కూర్చొని పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అండ్ జనరలీ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ ముందు వెళ్తాను ఆఫీస్కి. వెళ్ళి కూర్చొని చిల్గా ఎంజాయ్ చేద్దాము, డే మంచిగా స్టార్ట్ చేద్దామని. సో యూ కెన్ సీ మై ఎక్సైట్మెంట్ ఫర్ ఈటింగ్ క్రసెంట్ హియర్. సో అలా చిల్ అయ్యి దాని తర్వాత ఆఫీస్ వెళ్తాను. సో ఆఫీస్ అంతా ఫుల్ క్రౌడెడ్ ఉంది కానీ నేను ట్రై చేశాను 100% ఎవరిని చూపించకుండా ఉండడానికి. అండ్ మా ఆఫీస్లో నేను పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తాను అండ్ పర్టికులర్లీ పబ్లిక్ కాంట్రాక్ట్స్ మీద పనిచేస్తాను. సో నా జాబ్ రోల్లో చాలా నేను కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి. సో నేను మ్యాక్సిమం ట్రై చేశాను రికార్డ్ చేయకుండా ఉండడానికి. సో నవ్ ఇట్ ఇస్ లంచ్ టైమ్. సో నా ఆఫీస్ వాళ్ళతో కలిసి లంచ్కి వెళ్ళాను. లైక్ మేము జనరల్గా లంచ్లో వెళ్ళి ఫుడ్ పికప్ చేసుకొని వస్తాము. ఇది సలాడ్ ప్రాజెక్ట్లో లంచ్ అనమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్పాట్. మేము లండన్లో పర్టికులర్గా లండన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి మా లంచ్ అయితే చేస్తాము. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ బౌల్, చికెన్ అండ్ చీజ్ బౌల్. సో ఐ బాట్ మన సలాడ్ బాక్స్ అండ్ డైట్ కోక్. సో ఇప్పుడు తినాలి. లంచ్ అయ్యాక ఐ హ్యాడ్ సప్లయర్ ప్రజెంటేషన్స్. సో సప్లయర్ ప్రజెంటేషన్స్ అంటే పర్టికులర్గా లైక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్, మేము కాంట్రాక్ట్స్ రిలేటెడ్, టెండర్ రిలేటెడ్ ఏదైనా
హోస్ట్ చేస్తున్నప్పుడు మీటింగ్స్ ఆర్ ఏదన్నా సప్లయర్ని బిడ్ చేస్తున్నప్పుడు దే విల్ కమ్ టు అస్ అండ్ ప్రమోట్ ద కంపెనీ, లైక్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు, వాళ్ళ బిడ్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ అంతా చాలా కాన్ఫిడెన్షియల్, అందుకే హైడ్ చేశాను. సో ఆఫ్టర్ దాట్ అదొక 3-4 అవర్స్ అయింది. కపుల్ ఆఫ్ సప్లయర్స్ వచ్చారు అండ్ ఇట్ వెంట్ రియలీ వెల్. అండ్ మనకి చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది ఆ డే. సో ఐ వాంటెడ్ టు గో టు ఎ నర్సరీ అండ్ బై సమ్ ప్లాంట్స్. ఆ టాస్క్ అయితే అయిపోగొట్టాను. సో మార్నింగ్ ఫేస్కి ఈవినింగ్ ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. యా, ఐఎమ్ సూపర్ టయర్డ్. లైక్ ఆఫీస్ వెళ్ళిన రోజు అసలు బాడీ అంతా డ్రైన్ అయిపోతుంది. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఎంత రికార్డ్ చేసినా అని కూడా గుర్తులేదు నాకు. లైక్ మార్నింగ్ 7 o'clock అట్లా స్టార్ట్ అయితే నా ద టైమ్ ఇస్ లిటరలీ 8 o'clock. సో 13 hours అనుకోండి, ఇంక్లూడింగ్ మై ట్రావెల్ టైం. బట్ మిడిల్లో నేను ప్లాన్స్ తెచ్చుకున్నాను. సో రేపు ఐ హ్యావ్ టు ప్లాన్ దమ్. అండ్ యా, జనరల్లీ బయటికి వెళ్ళినప్పుడే అన్ని పనులు చేసుకుంటాను. బికాజ్ నేను ఉండేది లైక్ వెరీ హాంటెడ్ ఏరియా. హాంటెడ్ అంటే ఇట్స్ లైక్ వెరీ అంత మంచిగా షాప్స్ ఏమి ఉండవు. లైక్ చాలా రిమోట్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. సో అందుకే ఎప్పుడైతే ఆఫీస్ వెళ్తానో అప్పుడే ఈవినింగ్ వచ్చేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ గ్రాసరీస్ అయినా, కావాల్సిన ఫ్లవర్స్ అయినా అట్లా ఏవైనా తెచ్చేసుకుంటాను. సో ఈసారి ప్లాంట్స్ కొనుక్కుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అని ప్లాంట్స్ తెచ్చుకున్నాను. సో ఐ డెంట్ గెట్ ఛాన్స్ టు రికార్డ్ సమ్ లైక్ వాట్ ఐ డూ ఇన్ వర్క్ యాక్చువల్లీ, బికాజ్ నేను ఆఫీస్లో నాకు భయం వేస్తుంది లైక్ ఎంత రికార్డ్ చేయాలి ఏంటి అని. అండ్ ఆఫీస్లో ఇట్స్ లైక్ వెళ్తా, పని చేసుకుంటా, తింటా, మళ్ళీ పని చేసుకుంటా వచ్చేస్తా, ఇట్లుంటుంది. అండ్ మీటింగ్స్, ప్రజెంటేషన్స్ ఇస్తాను, వాటిలో రికార్డ్ చేయొద్దు. సో yeah, there is less chance to record when I'm in office, but I just wanted to show you like how my day goes. So ఇప్పుడు 8 o'clock అవుతుంది, కానీ నేను 7:30కే ఇంటికి వచ్చాను. సో యా, దట్ ఈస్ హౌ మై డే గోస్. అండ్ ఇప్పుడు ఏదైనా వంట చేసుకొని తిని పడుకోవాలి. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.